హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. చింతకాయలు వినగానే ఎవరెవరికి నోరు ఊరిపోతుంది. అలాంటిదే మన పాతకాల పద్ధతిలో రోటి పచ్చడి చేస్తున్నాను. చింతకాయలతో అద్దిరిపోతుందండి. వేడి వేడి అన్నంలో అయితే అసలు మామూలుగా ఉండదు. అసలే చలికాలం, ఇలా వేడివేడిగా ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో చెప్పండి. మరి మీరు కూడా ఎంజాయ్ చేయాలా? అయితే వీడియో చూసేద్దాం పదండి. ముందుగా మనం కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం. నేను ఇక్కడ పచ్చిమిర్చి ఇంకా పండు మిర్చి రెండు తీసుకుంటున్నాను. 10 నుంచి 12 వరకు తీసుకుంటున్నానండి. కారానికి తగ్గట్టు మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఫ్రెష్ గా కొత్తిమీర 8 నుంచి 10 చింతకాయల్ని తీసుకుంటున్నాను. చింతకాయల్ని శుభ్రంగా కడిగి దానికి ఉన్న పీస్ అంతటిని కూడా తీసేసుకోవాలండి. చిన్న చిన్నగా ముక్కలుగా చేసేసుకుని పక్కనున్న పీస్ అంతటిని కూడా తీసుకుంటే చక్కగా నలిగిపోతుంది. ఇప్పుడు రోట్లోకి మనం జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలని తీసుకుంటున్నాను. 5-6 రెబ్బలు తీసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకుంటున్నాను. కింద కర్చీఫ్ ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారేమో, మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. సో కింద వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండడానికి, నేను దంచేటప్పుడు టక టక అని వాళ్ళ తల మీద తగులుతున్నట్టు ఫీల్ కాకుండా ఉండడానికి ఈ అరేంజ్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు చింతకాయల్ని కూడా వేసేసుకుని చక్కగా దంచుకోవాలి. పైన పొట్టు ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా తీసేసుకోవచ్చండి. ఇది బాగా లేతగా ఉన్నాయి కాబట్టి నేను పై పొట్టుతో పాటు వేసేసుకున్నాను చింతకాయల్ని. మీరు అవసరం లేదనుకుంటే చక్కగా చెక్కేసుకుని మరీ వేసుకోవచ్చు. ఇలాగా దంచుకున్న తర్వాత పండుమిరపకాయల్ని ఇంకా పచ్చిమిరపకాయల్ని కూడా వేసేసుకుని దంచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మిక్సర్ లో చేసుకోవచ్చండి. పల్స్ మోడ్ లోని చక్కగా బరగ్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇంత కష్టపడలేను అని అనుకుంటే, కానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ గా ఉంటుందండి. పచ్చిమిరపకాయలు కూడా చక్కగా నలిగిని ఇప్పుడు కొత్తిమీరని కూడా ఫైనల్ గా వేసేసుకుని చక్కగా దంచేసుకుంటున్నాను. చూడండి, పర్ఫెక్ట్ గా ఉంది, మంచిగా నలిగింది, చాలా బాగుంది. మీరు గమనించారో లేదో, నేను ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టేస్తాను. ఈ లోపు ఆయిల్ వేడి చేసుకుని తాలింపు పెట్టేస్తా. మనకి చలికాలంలో తరచుగా జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి కదండి. నోటికి కొంచెం పుల్లపుల్లగా కారం కారంగా తింటే మాత్రం చాలా బాగుంటుంది కదా. ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అన్ని వేసేసుకోవాలి. అలాగే నేను కొంచెం ఫ్రెష్ గా కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయల్ని కూడా చక్కగా వేసుకున్నాను. మంచి సువాసన వస్తుంది కాబట్టి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసుకుని అది కూడా బాగా వేగిన తర్వాత ఈ తాలింపు అంతటిని కూడా మనం దంచి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకోవాలి. తాలింపులో పసుపు వేసుకోవటం వల్ల మంచి కలర్ కూడా వస్తుందండి మనం దంచుకున్న పచ్చడికి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా చేసుకుని హ్యాపీగా ట్రై చేసేయండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.